అండి. ఇవాళ శనివారం గదా! ఉదయం అయితే పూజ వీడియో పెట్టలేకపోయాను. ఇలా పూజ అయిన వెంటనే పడుకున్నాననమాట నీరసంగా ఉండి. అందులో బాగా దగ్గనమాట. బుర్రంతా తిరిగిపోతుంది. ఈ దగ్గు వల్ల నైట్ 1:30 వరకు పడుకోనివ్వట్లేదు. దగ్గొస్తూనే ఉంటుంది. ఇంకా అప్పుడేదో కొంచెం 2 ఆ టైంకి నిద్ర పడుతుంది. మళ్ళీ తెల్లవారిందే లేవాలి కదా! ఈవేళ ఉదయం కూడా కొంచెం లేట్‌గానే లేచానండి. కొడుకు కూడా స్కూల్ లేదు కదా! కృష్ణాష్టమి కదా! ఉదయం 7 అయిపోయిందనమాట లేచేటప్పటికి. ఇంకా ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకొని, నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంక దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను. ఇంక ఈవేళ శనివారం కాబట్టి మా ఆయనైతే ఇంట్లో పూజ అయిన తర్వాత ఆంజనేయ స్వామి గుడికైతే వెళ్తారు. లేట్ అయినా ఇంట్లో పూజ జరిగింది. కన్నయ్యకి ఆవు పాలు, వెన్నపూస, అటుకులు నైవేద్యంగా పెట్టుకున్నాను. పూజ అయిన తర్వాత పడుకొని లేచి అప్పుడు వంట చేశాననమాట. పప్పు మామిడికాయ వండాను. ఇంక తర్వాత అలా కూర్చొని ఈవినింగ్ అయ్యేటప్పటికి టీ పెట్టేసుకొని మళ్ళీ సంధ్యాదీపం పెట్టుకోవాలి కదా! బయట వాకిలి పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అయిపోయి అమ్మవారి దగ్గర ఇంకా కన్నయ్య దగ్గర కూడా దీపారాధన చేసుకున్నాను. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.